హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. ఈ వీడియోలో అయితే బీట్రూట్ హెయిర్ మాస్క్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, రిజల్ట్స్ ఎలా వచ్చాయి అవన్నీ కూడా షేర్ చేశానండి. కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. ఫస్ట్ మనం హెన్నా మిక్స్ చేసుకోవడానికి వామ్ వాటర్ అనేది తీసుకోవాలండి. సో నేను ఇక్కడ హెన్నా అనేది బంజారాస్ హెన్నా అయితే తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, నుపూర్ హెన్నా తీసుకోవచ్చు, లేకపోతే గోరింటాకు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నా హెయిర్ లెంత్ని బట్టి నేనైతే 4 స్పూన్స్ హెన్నా పౌడర్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీది షార్ట్ హెయిర్ అయితే 2 స్పూన్స్ తీసుకోండి, లాంగ్ హెయిర్ అయితే 4 స్పూన్స్ తీసుకోండి, సరిపోతుంది. మనం ముందుగా కాచిపెట్టుకున్న గోరువెచ్చని నీళ్ళు ఉన్నాయి కదండి, అవి గోరింటాకులో కలపాలి. లంప్స్ లేకుండా మిక్స్ చేయాలి అని చెప్పేసి అంటారు కదా, మీరు మిక్స్ చేసిన తర్వాత నానబెడతాం కదండి, ఒక 8 అవర్స్ అలాగా సోక్ అవుతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా లంప్స్ అనేవి ఉండవు. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు, ఎలా అయినా మిక్స్ చేసుకోవచ్చు. సో 8 అవర్స్ నానబెట్టాలి. బీట్రూట్ అయితే హెయిర్ మాస్క్ అనేది ఈరోజు చూసేద్దామండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఎలా ఉంది, రిజల్ట్ ఎలా వచ్చింది అనేది, హెయిర్ బ్లాక్ అవుతుందా లేదా అవన్నీ కూడా మీకు చెప్పేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి, బీట్రూట్ తో ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం కూడా మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ నేనైతే ఇక్కడ 1 బీట్రూట్ తీసుకున్నానండి. మీకు 1 కావాలంటే 1 తీసుకోండి, 2 కావాలంటే 2 తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా పీసెస్గా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేయాలి. నేను ఆఫ్టర్ 8 అవర్స్ అయితే హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసుకుందాం అనుకున్నానండి, కానీ నాకు కుదరలేదు. అందుకని 12 అవర్స్ అయితే నానిపోయింది ఇది. ఇందులో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను, ఏమేమిటివో కూడా మీకు చెప్తాను. హెయిర్కి హెల్దీనెస్ అనేది ఇస్తుందన్నమాట. ఇవి 2 ఐటమ్స్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసినవండి, బయటవి కాదు, కొన్నవి కాదనమాట. సో ఫస్ట్ వచ్చేసి కరివేపాకు పౌడర్. ఇవి ఎలా చేసుకోవాలంటే, కరివేపాకు ఆకులు ఎండలో పెట్టేశానండి. ఎండలో పెట్టిన తర్వాత మనకి ఒక 3-4 డేస్ అయితే క్రంచీగా వస్తాయి కదా, సో అవి అలాగ మిక్సీ జార్లో వేస్తే పౌడర్ అయిపోతాయి. ఇవి ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మందార ఆకులు అండ్ మందార పువ్వులు అయితే అవి కూడా ఎండలో పెట్టి అవి కూడా 4 డేస్ అయిన తర్వాత మిక్సీ చేశానండి. ఇలా పౌడర్ అవుతుందన్నమాట. ఈ మందారం పౌడర్ కూడా 2 స్పూన్స్ అయితే యాడ్ చేశానండి. మీ ఇష్టం, 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు, 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నీట్గా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇవి నానబెట్టడానికి అవ్వదు కదా, సో లంప్స్ లేకుండా నీట్గా అయితే మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్స్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందాక మనం బీట్రూట్ అనేది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అదైతే ఈ హెన్నాలోకి యాడ్ చేయాలన్నమాట. 1 బీట్రూట్ తీసుకుంటే నాకు ఇంత పేస్ట్ అయ్యింది. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి, 1 యాడ్ చేయాలా 2 యాడ్ చేయాలా అనేది మీ చాయిస్. ఆఫ్టర్ దట్ బీట్రూట్ కూడా యాడ్ చేసిన తర్వాత సో బాగా మిక్స్ చేయండి. మొత్తం కూడా బీట్రూట్ అండ్ హెన్నా కూడా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. బీట్రూట్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. అవి ఏంటంటే ఆముదం 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకుంటే కనుక ఆముదం అనేది అసలు ఆయిల్ అనేది వేయాల్సిన అవసరం లేదు అనుకుంటే 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. నెక్స్ట్ 1 లెమన్ అయితే యాడ్ చేస్తున్నానండి. మనకి డాండ్రఫ్ అలాంటివి ఏమన్నా ఉన్నా సరే కంట్రోల్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇవి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేయడం అయితే అయిపోయిందండి. నీట్గా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే అప్లై చేసుకుందాం, వచ్చేసేయండి. అప్లై చేసుకునే ముందు ఏ హెయిర్ మాస్క్ అయినా సరే ఫస్ట్ అయితే హెయిర్ మొత్తం నీట్గా కోమ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాలి, చిక్కులు ఉండకూడదు అనమాట, లేకపోతే మనకి నీట్గా రాదు. సో ఇలా నీట్గా అప్లై చేసుకొని హెయిర్ అయితే నాట్ వేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. అది కూడా నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ ఎలా ఉన్నది అనేది చూపించానండి. సో ఫుల్ వరకు చూడండి వీడియో మొత్తం కూడా. నెక్స్ట్ ఇలా అప్లై చేసుకున్నప్పుడు కంపల్సరీగా వెనకాల క్లాత్ అనేది వేసుకోండి, లేకపోతే పాత డ్రెస్ ఏదైనా వేసుకోండి. మొత్తం కారిపోయి దరిద్రం అయిపోతుంది అనమాట, వరస్ట్ అయిపోతుంది. సో అలాంటి మిస్టేక్స్ అయితే ఎవరు చేయొద్దు.
హెయిర్ మొత్తం అయితే అప్లై చేసుకోనండి. మీకు హెయిర్ సిల్కీగా స్మూత్గా కావాలంటే హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోండి. లేదు మాకు ఓన్లీ కలర్ ఒకటే కావాలి అనుకుంటే మీకు ఎక్కడైతే గ్రే హెయిర్ ఉందో అక్కడ మాత్రమే అప్లై చేసుకోండి. సో ఇది 2 hours ఉంచి నేను హెయిర్ వాష్ చేసుకొని మీకు రిజల్ట్స్ ఎలా వచ్చేవి అనేవి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూడండి. ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండి. సో హెయిర్కి హెల్దీ ఇస్తుంది, గ్రే హెయిర్ బ్లాక్ చేస్తుంది, అంత సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది నాకు తెలిసినంత వరకు కూడా. సో ఇలాగా లాస్ట్లో క్లాత్ అయితే వేసుకున్నాను నేను, ఫస్ట్లో వేసుకోకుండా. ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ చూడండి ఎంత బాగుందో, స్మూత్గా ఉంది, సిల్కీగా ఉంది. నేను ఇంకా కోంబ్ కూడా చేయలేదన్నమాట. మీరు కంపల్సరిగా ఈ హెయిర్ ప్యాక్ అనేది వీక్లీ వన్స్ ట్రై చేస్తే మీ హెయిర్ స్ట్రాంగ్గా అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ అనేవి పోతాయి, రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. సో హెయిర్ చూస్తున్నారు కదండి ఎంత బాగుందో, సిల్కీగా ఉందో, చిక్కులు అనేవి లేవన్నమాట. సో ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.